అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మనలో చాలా మందికి ఒక అనుభవం ఉంటుంది. ఏంటి అనుభవం అంటే, రాత్రులు మనము పడుకున్నప్పుడు మన మీద ఎవరో కూర్చున్నట్లు, గుండెల మీద బరువుగా ఉన్నట్లు, ఊపిరి ఆడనట్లు, ఆ తర్వాత మనం మాట్లాడాలని ప్రయత్నం చేసినా మాటలు రాకపోవడము, ఇట్లాంటి అనుభవాలు చాలా మంది మనము ఈ అనుభవాలు కలిగి ఉన్నాము. నేను కూడా అనేక సార్లు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఆ తర్వాత పెద్దలు చెప్తా ఉంటారు, మరి గాలి శక్తులు వచ్చి అట్లా మీద కూర్చుంటాయి అనే అనుభవాలు మనము వింటూనే ఉంటాము. అయితే ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దయ్యపు శక్తి, ఒక సాతాను శక్తి మన మీద కూర్చుంటేనే మనం ఎంతో భయభ్రాంతులకు గురవుతాము. కొంతమంది ఇతరులతో పంచుకుంటారు ఆ విషయాన్ని, కొంతమంది భయపడి ఎవరికి చెప్పక మానుకొని ఉంటారు. అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకే ఒక దయ్యము పట్టిన వ్యక్తి లేదా అపవాది శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తులని మనం బయట చూస్తూ ఉంటాము. వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోరు, ముఖంలో వాళ్ళకి ఎలాంటి కళా సౌందర్యం ఉండదు, బక్క చిక్కిపోయి ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, కుదురుగా ఉంటారు. ఇలాంటి అనుభవాలు అనేకము మనము చూస్తూ ఉంటాం. ఒకే ఒక దయ్యము ఒక వ్యక్తిని పట్టి పీడిస్తేనే ఇంత దుర్భరమైన జీవితాన్ని ఆ వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. అయితే మీరందరూ కూడా ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి నరకానికి వెళ్తే ఎలాంటి అనుభవం ఉంటుంది తెలుసా? దేవుని వాక్యమైన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, నీవు క్రిందనున్న పాతాళములోనికి ప్రవేశించగానే, పాతాళములోనికి నీవు అడుగు పెట్టగానే పాతాళము నిన్ను ఎదుర్కొనకై కలవరపడుతుంది. అది నిన్ను ఎదుర్కొనడానికి పాతాళంలో ఉన్న అనేకమైన ప్రేతలను రేపుచున్నది అని వాక్యంలో రాయబడి ఉంది. ఎంత భయంకరమైన మాట! ఒక వ్యక్తి పాతాళములో ప్రవేశించినప్పుడు పాతాళములో ఉన్న కొన్ని కోటాను కోట్ల ఆత్మలు, ఆ దుష్ట శక్తులు లేచి అవి కలవరపడతాయంట. అవే మనల్ని పట్టి పీడిస్తాయని వాక్యంలో రాయబడి ఉంది. ఎంత భయంకరం కదా! ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క వ్యక్తికి రాత్రి గుండెల మీద బరువుగుంటానే ఎంత కలవరపడి భయభ్రాంతులకు గురవుపోతాడో, అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ పాతాళంలో, ఆ ప్రేతుల గుంపులో, ఆ అపవాది శక్తుల గుంపులో మనం ఉండడము ఎంత విచారకరమో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును అని రాయబడి ఉంది. ఎంత విచారం చూడండి. ఈరోజు మానవునికి అన్ని విషయాల్లో వివేకం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కానీ శ్రేష్టమైన మార్గాన్ని వదిలిపెట్టి పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పాతాళంలో ప్రేతల గుంపులో కాపురం ఉండాలి. ఎంత విచారకరం, ఎంత భయంకరం! కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఇలాంటి చేదైన అనుభవం తప్పించబడాలంటే ప్రియ సహోదరా సహోదరి, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఎందుకనగా ఆయన పాపుల రక్షకుడు, పాపుల స్నేహితుడు. ప్రతి మానవుని కొరకు ఆయన శిలువలో మరణించి తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి పాతాళము లేదు, మరణ శిక్ష లేదు, నరక శిక్ష లేదు, ప్రేతల గుంపుతో సహవాసం అంతకంటే లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు మరణిస్తే వారు పరలోకంలో ఉంటారు, దేవదూతలతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. సదాకాలము యుగ యుగములో ఆ దేవదేవునితో ఆనందాన్ని